నమస్కారం. జై జై శంకర ప్రేక్షకులందరికీ కూడా రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఇంకా 2 రోజుల్లో ఎలక్షన్స్ కానున్నాయి. ఎలక్షన్స్ తర్వాత ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి రానుంది, ఏ ప్రముఖ నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించున్నాడు, ఏ పొలిటికల్ పార్టీకి రాజయోగం ఉంది, ఏ నాయకుడికి రాజయోగం కాస్త దోషంగా మారనుంది, ఇది ఇవాళ చర్చలో ప్రధాన అంశం. అయితే ఇటువంటి చర్చలో మన స్టూడియోలో ప్రముఖులు సంఖ్యాశాస్త్ర ముదిగొండ గోపికృష్ణ గారు, అలాగే చెల్లా నాగమణి గారు, జ్యోతిష పండితులు ఉన్నారు. అయితే ముందుగా ఈ ప్రశ్న వాళ్ళని సంధించే ముందు ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మీ ప్రియమైనటువంటి రాజకీయ నాయకులు, మీకు నచ్చినటువంటి పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అధికారంలో రాకపోతుంది, ఏ పొలిటికల్ పార్టీ రేపొద్దున సింహాసనం అధిరోగించనుంది అనే విషయాల్లో మీకు ఏమైనా వ్యక్తిగతమైనటువంటి సందేహాలు ఉంటే కూడా ప్రముఖులు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు చర్చ కంటిన్యూ చేద్దాం. ముదిగొండ గారు నమస్కారం. నాగమణి గారు నమస్కారం. సార్, ముందుగా మీద స్టార్ట్ చేస్తాను. రేపు పొద్దున 2 రోజుల టైం ఉంది. ఉత్కంఠ ప్రచారం బాగా విస్తృతమైన స్థాయికి వచ్చింది. రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి మన మాధ్యమాల్లో. ఎవరు పార్టీలో అధికారంలోకి వస్తారు, ఎవరు విశ్లేషణ తీసుకుంటారు, ఎవరు ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. మహాకూటమి వచ్చిన తర్వాత ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది కూడా. ఎవరికి కూడా ఒక క్లారిటీ లేదు, సందిగ్ధపరమైన వాతావరణంలో ఉన్నారు. ఇది లౌకికంగా మనం ఆలోచించుకుంటే. కానీ మనకి సంఖ్యాశాస్త్ర పరంగా ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది, ఏ ప్రముఖ వ్యక్తి అధికారంలోకి రానున్నాడు, ఇటువంటి విషయాల్లో ఒక సంఖ్యాశాస్త్రవేత్తగా మీ అభిప్రాయం? అంటే నాగనాథ్ గారు, మీరు చెప్పింది మామూలు కాదు, ఉత్కంఠభరితంగా ఉంది. కథ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది అని ఆలోచిస్తున్నారు. నిజంగానే ఇదివరకైతే కొంచెం అటు బేరీజ్ వేసుకోవచ్చు, జనరల్ ప్రొడిక్షన్స్, పేపర్లు, టీవీలు, అనాలిసిస్ అవన్నీ కూడా. కానీ ఇక్కడికి వచ్చి మన అనాలిసిస్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్తాం, జనరల్ కాకుండా. జనరల్గా అయితే తేల్చేయచ్చు ఫలానా ఈ పార్టీ వస్తుంది, పార్టీ రాదని. కానీ ఈసారి మట్టుకు ఈ 2 రోజులు జరగబోయే ఈ 7th డిసెంబర్ మట్టుకు చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి కూడా ఒక రకంగా రాదు, ఎందుకంటే ఇక్కడ లోగడ కూడా అన్నిసార్లు చెప్పింది. ఇక్కడ సీఎం ఎవరు అంటే కేసీఆర్ డిక్లేర్ అయిపోయారు, పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకే ఒకటి, ఆ తర్వాత కేసీఆర్ ఒకటి, ఈ 2 కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం పోల్చాలి, సరిపోల్చి శాస్త్ర ప్రకారం చెప్పాలి, ఈయన అదృష్టవంతుడా, ఈయనకంటే అదృష్టవంతులు ఆపోజిట్లో ఉన్నారా అని అంటే ఆపోజిట్ నుంచి మనం పోల్చడానికి ఏం బ్యాలెన్స్ లేదు. హూ ఇస్ సీఎం అని అంటే మహాకూటమిలో ఇంతవరకు సీఎంది లేదు. మహాకూటమి లేదా ప్రజా ఫ్రంట్ అన్నది ఒక రకంగా జాయింట్ వెంచర్ లాంటిది. అది ఇప్పుడు నాట్ రిజిస్టర్డ్ కాదు, పార్టీ అంతకన్నా కాదు. కేవలం ఇక్కడ కేసీఆర్ని ఎదుర్కోవటానికి ఒక 10 మంది కూడగట్టుకున్న ఒక టెంపరీ పార్టీ. సో దాన్ని ఈ తాత్కాలిక సమయంలో ఈ టీఆర్ఎస్ని పోల్చలేము, ఇది ఇమీడియట్గా పోల్చడం ఉండదు. అయితే ఇప్పుడు చూసేవాళ్ళందరికీ డౌట్ ఏంటంటే, ఇప్పుడు అస్ట్రాలజికల్ కానీ లేదా న్యూమరాలజికల్ అని చెప్తే ఇవి నిజమవుతాయా, ఇది ఎంతవరకు సైంటిఫిక్ ఉంది, దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఈ కొత్త కోణం ఏమిటి. ఇదే మనం టీవీ ఛానల్లో చూస్తున్నాం. ఒకవైపు రాజకీయ నాయకులు అనాలిసిస్ బట్టి ఇప్పుడు సర్వే రిపోర్ట్లు కూడా కొన్ని వచ్చాయి, రకరకాల సర్వే, నేషనల్ సర్వే, లోకల్ సర్వే, పర్సనల్ సర్వే, 3 సర్వేలు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పర్సనల్ చేసుకొని నేను సర్వే చేయించాను కాబట్టి నేనే గెలుస్తాను అనేది ఒకటి. 2 స్టేట్ లెవెల్ మొత్తం తీస్తారు, మొత్తం ఏపీ అంతా చూసాం, కొన్ని వేల మందిని కలిసాం, వాళ్ళు ఏమంటే అదొక సర్వే, నేషనల్ సర్వే. ఇప్పుడు ఇదే ప్రశ్న నేను వాళ్ళకు కూడా ఇచ్చు. గతంలో మనం దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ మధ్య 10 ఏళ్ళలో చూసుకున్నా కూడా ఎన్నోసార్లు సర్వేలు వచ్చాయి. కానీ సర్వేలు కూడా 100% ఎప్పుడూ కరెక్ట్ కాదు, తప్పు కాదు. అంటే ఒక్కోసారి తప్పుతున్నాయి, ఒక్కోసారి వస్తున్నాయి. అయినా మనకు ఏమంటారు క్రేజ్ అంతా తగ్గలేదు. ఏమో ఈ సర్వే ఏం చెప్తుందేమో, ఈ టీవీ సర్వే ఏం చెప్తుందో దాని మీద చూస్తున్నాం. అయితే ఇప్పుడు చిత్రం ఏంటంటే సర్వేలు కూడా డిబేట్ అయ్యాయి. సర్వేకు డిబేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏ సర్వే కరెక్ట్, ఏ సర్వే కాదు అన్నది కూడా వస్తాయి. సో ఎప్పుడైతే సర్వేలు కానీ టీవీల దాంట్లో కానీ అనాలిసిస్ మన చర్చా వేదికల్లో ఒక విశ్లేషణ ఉంటుంది. అందుకని గతంలో కూడా ఎన్ని ఛానల్స్ చెప్పినా కూడా న్యూమరాలజీ నేను ప్రెడిక్షన్ చెప్తున్నాను, అస్ట్రాలజీ ప్రెడిక్షన్ చెప్తున్నా కాకుండా న్యూమరాలజీ అస్ట్రాలజీ అంటే ఒక విశ్లేషణ ఇవ్వచ్చు. దీనికి కూడా ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి అస్ట్రాలజీ అన్నది తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు ఇవన్నీ దాంట్లో ఉంటాయి. కమింగ్ టు న్యూమరాలజీ, ఇట్ ఈస్ వెరీ నియర్ టు సైకాలజీ. ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు సైకాలజీ ఎలా ఉంటుంది, పార్టీ తీరులా ఉంటుంది, దాంట్లో కూడా వెళ్ళి మనం విశ్లేషణ చేయొచ్చు. చరిత్రలో కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మనం అనుకుంది సంఖ్యాబలం, న్యూమరాలజీ సంఖ్యలు గుర్తొస్తాయి. ఇప్పుడు చిత్రం ఏంటంటే మనం మామూలుగా చూసుకున్నా కూడా రోజులో రాజకీయ నాయకులు న్యూమరాలజీ జపం రోజు చేస్తుంటారు. ఎలాంటి జపం చేస్తుంటారంటే, ఒక అధికార పార్టీ ఉంది, మన పార్టీలో ఇంతవరకు ఉన్న మొత్తం సంఖ్య ఎంత, ఈ రాత్రి కోతలు దూరే సంఖ్య ఎంత, అవతల పార్టీ నుంచి
దూకబోయే వాళ్ళ సంఖ్య ఎంత, దూకడానికి రెడీగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత, మొత్తం సంఖ్య ఎంత, చివరికి ఎలక్షన్ డేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మన పార్టీలో ఎంతమంది మిగులుతారు, ఆపోజిట్ వాళ్ళు ఎంతమంది పక్కకు తప్పుకుంటారు, ఇంకా ఇండిపెండెంట్లు ఎంతమంది విడ్డాలు అవుతారు, వీటన్నిటికీ సంఖ్య ఉంది. ఇప్పుడు కన్క్లూజన్ దేనికి ఏమవుతుంది, ఇంతకీ రేపొద్దున మనకు గెలవాలి అనుకుంటే టీఆర్ఎస్ అయినా కూడా ఈ 119 దాంట్లో మరి 119 ఒక నెంబరు, అలాగే 65 మ్యాజిక్ నెంబరు, 65 వచ్చిందంటే పాస్ మార్కులు వచ్చినట్టు. ఇప్పుడు 65 కనుక సీట్లు వచ్చాయంటే ఎస్ ఇది పాస్ అయిపోయింది, గెలిచారు కూడా. అత్యవసర మార్కులతోనా అంటే రాజశేఖర రెడ్డి కూడా 1.5తోనే గెలిచాడు. మన చరిత్ర చూసుకుంటే అగెన్స్ట్ చంద్రబాబు ఓన్లీ 1.5 సమానంగా అక్కడ దాకా వచ్చింది. సో రాజ్యాంగం ప్రకారం అందుకే మీ టీవీలో స్వల్ప మెజారిటీతో గెలిచారని వార్త వస్తుంది. ఒక 100-200లతో నాయకుడు అయిపోతాడు. అది రూల్ అంత ఇంకేం లేదు దానికి. అది రిగ్గింగ్ అయిందా అదైందా అనే తర్వాత విషయాలు అయిపోతుంటాడు. అక్కడ మళ్ళీ ఓట్ల సంఖ్య ఉంది. సో ఈ సంఖ్యలతోనే ఇప్పుడు రేపు చూసుకుంటారు. 65 అనేది మ్యాజిక్ ఫిగర్, దీనికి రీచ్ అవ్వాలి. ఇంకొక డౌట్ చూసేవాళ్ళకి ఏమొస్తుందంటే, సరే ఇప్పుడు మీరు పెట్టారు ఈ కార్యక్రమాలు పెట్టారు చెప్తున్నారు, మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు, సరే మీకు ఇప్పుడు పేషెంట్ ఏమంటాడు, సార్ నాకు మొదటిసారి జాగ్రత్త చూడమంటాడు. డాక్టర్ కూడా బాబు నాకు కూడా మొదటిసారి అంటే పేషెంట్ లేచి వెళ్ళిపోతారు. అంటే లోగడ మీ ఎవరికైనా చెప్పారా ఏమన్నా మీకు బ్యాక్గ్రౌండ్ ఉందంటే, ఈ టీవీ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో దాదాపు 15 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ చెప్తాం. పాలిటిక్స్ మనకి ఇష్టం ఉండదు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండదు, అన్బయాస్గా చెప్తాం. కానీ ఎట్ పార్ విత్ అస్ట్రాలజీ, న్యూమరాలజీ కూడా పొలిటికల్ ప్రొడక్షన్ చెప్పగలుగుతుంది అని చెప్పడం మాత్రమే చెప్పాను. దీంట్లో మనం చూసుకుంటే అందరికీ తెలిసింది, మన పేపర్లో చూసింది, 99లో ఇలాంటి ఎలక్షన్ జరిగినప్పుడు స్టేట్ సెంటర్లో అక్కడ వాజ్పేయి గారు గెలుస్తారు అంటే చెప్తే ఎట్లా ఉండంటే స్పష్టంగా సూటిగా ఈ పార్టీ గెలుస్తుంది ఉంటాయి, కానీ ఇఫ్లు బట్లు ఐ డోంట్ యూస్, రావచ్చు రాకపోవచ్చు అన్నీ గెలిస్తే ఇది అవుతుంది అని అంటే ఎదుటి వాళ్ళకి ఇంకా కన్ఫ్యూషన్ అనమాట, క్లారిటీ కావాలి. అక్కడ వాజ్పేయి, ఇక్కడ మన చంద్రబాబు వస్తే 99లో. మళ్ళీ మన 2014 ఎలక్షన్స్, ఇప్పుడు దానికి టీఆర్ఎస్కి కనెక్షన్ ఉంది, ఇప్పుడు జరగబోయేదానికి. 2014లో చర్చా వేదికల్లో 3 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ టీఆర్ఎస్ బికాస్ సెంటిమెంట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ తెలంగాణ, ఆ వర్డ్ అండర్లైన్, టీఆర్ఎస్ వస్తుంది అకార్డింగ్ టు ద నంబర్ ఇంపాక్ట్తోనే. అండ్ దెన్ సెకండ్ వన్ ఇస్ మంచి మెజారిటీతో, మంచి మతానికి ఒక పదం ఉంది, మంచి మెజారిటీతో అక్కడ చంద్రబాబు వస్తాడు. సెంటర్లో అక్కడ మనకు మోడీ గారు వస్తారని చెప్పాను. ఈ మూడిట్లో చూసేవాళ్ళకి ఏమర్థమైపోతుందంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ వస్తుంటే ఐఎమ్ నాట్ టీఆర్ఎస్, మీరు నేను కూడా మనం కూడా. అక్కడ చంద్రబాబు వస్తుంటే వీఆర్ నాట్ టీడీపీ, లేదా మోడీ వస్తుంటే వీఆర్ నాట్ బీజేపీ. అన్బయాస్గా ఇప్పుడు ఒక టీవీ వార్తంటే అలా చెప్పుకుంటూ పోతాం. అది ముందు మనం చెప్పుకొనే చర్చలకు వెళ్లాల్సి వస్తుంది. ఆస్ట్రీస్కి మనకి రిజల్ట్స్ వచ్చాయి. ఇటీవల సెన్సేషనల్ ఒక ప్రొడిక్షన్ ఉంది, ఇవి కాక అలాగే ఒబామా 6 నెలల ముందే పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినప్పుడు ప్రతిభా భట్లు అందరూ తెలుసు, ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆపోజిట్ షెకావత్కి వీళ్ళకి డేట్ 19th డేట్ అయింది, ఇవి డేట్ ఆఫ్ బర్త్ 19th అయింది. అవతల నెంబర్ 8 సాటర్న్ అండ్ సన్. జ్యోతిష్ శాస్త్రాలు కూడా సూర్యుడికి అంటే తండ్రి కొడుకులు అయినా సరే బంధం ఉన్నా సరే పడదు. సో ప్రతిభా పాటలు అని చెప్పి నెంబర్ బేస్ మీద చెప్పాం. ఒక ఆంగ్ల పత్రికలో నెంబర్ సేస్ ప్రతిభా పాటలు విన్ అని వచ్చింది. నెంబర్ సేస్, న్యూమరాలజీ అస్ట్రాలజీ కాదు వాడిన పదం, హెడింగ్ నెంబర్ సేస్ అని పెట్టాడు కనికల్లో. నిన్న సెన్సేషనల్ దీనికి సంబంధించింది కర్ణాటక ఎలక్షన్ జరిగాయి. కర్ణాటక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఐ వాజ్ ఇన్ బెంగళూరు. కొంతమంది ఎవరు అడిగారు, సార్ ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ జేడీఎస్ ప్లస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయదు అని చెప్పేసాను కన్ఫామ్గా చెప్పి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది క్లయింట్స్ సార్ మాట్లాడితే, సార్ మీరు 15 ఏళ్ళ నుంచి పొలిటికల్ చెప్పారు, అన్నీ ఇంతవరకు 100% కరెక్టే, కానీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే మీ ప్రెడిక్షన్ తప్పింది అన్నాడు. ఏమైందని అంటే, అక్కడ యడ్యూరప్ప ఆల్రెడీ బీజేపీ క్యాండిడేట్గా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది సార్, ఇక అయిపోయింది కదా, మరి ప్రెడిక్షన్ తప్పింది కదా, గవర్నమెంట్ రాదంటే బీజేపీ వచ్చేసింది ఇది అన్నాడు. టైం చూసుకున్నాం, మనకు తిథివార నక్షత్రాలు గుళికలు రాహుకాలం ఉన్నట్టు ఒక టైం టేబుల్ తయారు, దాని ప్రకారం 8:30 to 9:45 మార్నింగ్ చెప్పారు. ఆ టైం చూసి ఇట్స్ అ వరస్ట్ అండ్ బ్యాడ్ టైం అని ఉంది. ఎంబడే ఫోన్లో 24 hours నుంచి 48 hours లోపు ఆ యడ్యూరప్ప అసెంబ్లీ నుంచి ఏడ్చుకుంటూ, అంటే కొన్నిసార్లు మనకు ఇంట్యూషన్ కూడా పనిచేస్తుంది కదా, ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అగైన్ మళ్ళీ ఈ కాంగ్రెస్ వర్సెస్ జేడీ వస్తుంది అని చెప్పాను. కృష్ణ ముదిగడ, ఎందుకంటే మీ ప్రొఫైల్ మీ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు తెలుసు, చాలామంది ప్రముఖులు కూడా తెలుసు, ప్రేక్షకులు కూడా తెలుసు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు ఒక సంఖ్యకి చాలా పవర్ ఉంటుంది. అది సంఖ్యాబలంని మనము ఎలా అంటే మనకు నచ్చినట్లు కాకుండా ఒక సాధనతోని దానికి ఒక పర్యవేక్షణతోని ఎనాలిసిస్ చేస్తే సంఖ్యాశాస్త్రం నథింగ్ బట్ ద మ్యాథమెటిక్స్. సో మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్న 7వ తారీఖు. అయితే ఇప్పుడు దీని ప్రభావం 7వ తారీఖు తర్వాత ప్రభావం రానున్న ఎలక్షన్ ఫలితాల్లో ఇటు ప్రముఖ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు లేదా మహాకూటమికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు
ఎవరి సంఖ్యాబలానికి దగ్గరగా మీరు అన్నారు స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఈ స్టాటిస్టిక్స్ ఎవరి స్టాటిస్టిక్స్కి ఏ నాయకుడికి దగ్గరగా అనిపిస్తున్నాయి? అంటే ఇక్కడ డేట్ ఏదో ఉంది కాబట్టి 7th డేట్ అని కొన్నిసార్లు నాకు తెలిసి సమాచారం ప్రకారం సమాచారం అంటే అందరికీ తెలిసిందండి. గురుబలం బాగా ఉంటుందని 6th డేట్ రోజు అసెంబ్లీ రద్దు చేశారు, ముందస్తు ఎన్నికల కోసం చేశారు. ఆ 6th డేట్ అన్నది ఒకంగా కేసీఆర్కి 6 and 7 రెండు లెక్క నెంబర్లు. అంటే డేట్ ఆఫ్ బర్త్కి ఒక నెంబర్ వస్తుంది, డెసిషన్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్కి వస్తుంది. కేసీఆర్ అంటే నెంబర్ 7 సింపుల్గా. మీకు కల్వకుంట్ల చంద్రశేఖర్ అదంతా అక్కర్లేదు. మనకు కాలింగ్ వైబ్రేషన్ డేట్ కేసీఆర్ ఇస్ నెంబర్ 7. సో యాజ్ పర్ 6 ఏం చేశారు, అసెంబ్లీ రద్దు అన్నది 6వ తేదీ చేశారు. అది మా న్యూమరాలజీ. అస్ట్రాలజీ ప్రకారం చాలామంది పేపర్లు విన్నాం కదా, ఆ రోజు గురుబలం బాగా ఉందని ముహూర్తం పెట్టించుకొని చేశారు. అది ఒక సక్సెస్ అయింది. రెండోది ఇప్పుడు December 7 అన్నది కూడా అక్కడ కేసీఆర్కి వ్యక్తిగతంగా మరి అది కావాలని సెలెక్ట్ చేసుకొని మీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏం జరిగింది తెలియదు. 7th మటుకు ఆయనకు ఒక డేట్ ఆయన పరంగా డిక్లేర్ చేస్తారు. సో డెఫినెట్గా 7th అనేది కేసీఆర్కి లక్కీ డేట్ అవుతుంది, నెంబర్ 7. ఆయన 7 అది 7. సో అంటే ఆయన రేపు పొద్దున్న సెన్సేషనల్గా మీరు ఇందాక లక్కీ నెంబర్ అయితే 65 అన్నారు చూడండి, 65ని క్రాస్ చేస్తారా లేకపోతే 65కి వచ్చి మళ్ళీ అసోసియేషన్తో ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నది మీ విశ్లేషణ? అంటే ఆ 65 అన్నది మ్యాజిక్ నెంబర్ ఒకటి. అయితే ఇదే పాయింట్ ఇప్పుడు రేపు ఎవరికి ఎడ్జ్ ఉంది, ఫైనల్గా ఎడ్జ్ ఎవరికి ఉందని గతంలో ఇప్పుడు ఒక 15 రోజుల కింద, నెల రోజుల కింద ఇదే టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కొద్దిపాటి తేడాలు వచ్చాయి. అంత టోటల్ ఆపోజిట్ పోకూడదు కదా. ఆయన అనుకున్నట్టు 100, 110, 105, 106 ఈ సంఖ్య వదిలేసి డెఫినెట్గా 85 to 90+ వస్తుంది అని ఒక 15-20 రోజుల క్రితం అనుకున్న కేసీఆర్కి. ఇప్పుడు మనం చూస్తున్న కొత్త సమీకరణలు మళ్ళీ ఇప్పుడు చర్చలు వస్తాయి, కొత్త సమీకరణాలు వచ్చాయి, చంద్రబాబు ఇలాంటివన్నీ కూడా. దీన్ని బట్టి ఇప్పటికీ ఆ ప్రొడిక్షన్ స్టాండ్స్ గుడ్. కాకపోతే మెజారిటీనే తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా కూడా న్యూమరాలజీవి కాకుండా యాంటీ ఇన్కంబరెన్స్ కూడా కొంత ఉంటుంది, కొంత క్రియేట్ అవుతుంది, కొంత శాతం ఉంది, కొంత క్రియేట్ అవుతుంది. దీని ప్రభావం వల్ల కేసీఆర్కి ఒక 15-20 రోజుల కింద చెప్పిన 80-90 ఒక ఫిగర్ అయితే చెప్పాను, వెన్ కంపేర్ టు 65 మ్యాజిక్ ఫిగర్, అది తగ్గే అవకాశాలు మటుకు ఉంటాయి. తర్వాత ఎలా ఉంటుందో కూడా కనుక్కుందాం. నాగమణి గారు, మీరు జ్యోతిష ప్రముఖులు, కేసీఆర్ గారి జాతకం ఎలా ఉంది? ఈసారి ఆయనకి ఎలాంటి యోగం ఉంది లేదా దోషం లాంటిది ఏమైనా అడ్డపడుతుందా? నాకు అందిన సమాచారం ప్రకారం కేసీఆర్ గారిది మేషలగ్నం. ఓకే, మేషలగ్నం, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. అవును. అయితే ఈ లగ్నం మేషలగ్నం అనేది దీనికి ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం వల్ల ఆయన చాలా కష్టపడి ప్రతి పని సాధించుకొస్తారు, అది కన్ఫర్మ్. అయితే ఆయన జాతకంలో ఒక యోగం ఉందండి, గజకేసరి యోగం అనేది ఉంది. దానివల్ల ఆయన ఎటువంటిదైనా సాధించుకొస్తారు. అంటే పబ్లిక్లో ఆయనకి ఇది బాగా ఇమేజ్ ఉంది. తర్వాత ఏంటంటే అది కూడా దానివల్ల కూడా ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేసే శక్తి ఆయనలో ఉంది. అంటే ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో కేసీఆర్ ఈసారి ఎలక్షన్స్లో అమావాస్య పెట్టడం అనేది చాలా మంచిదండి ఆయనకి. అంటే నాకు శాస్త్రం గురించి అంత తెలియదు కానీ అమావాస్య అనేది ఆయన మేషలగ్నానికి రవిచంద్రులు ఇద్దరు శుభులు. అందువల్ల ఏంటంటే అమావాస్య అంటే రవిచంద్రులు ఇద్దరు కలయిక, అది చాలా మంచి రోజు అది. దానివల్ల ఆయనకి అది ఆ రోజు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు రవిచంద్రులు అన్నారు, అయితే రవిచంద్రులు వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా ఆయన జన్మరాశి వచ్చి కర్కాటక రాశి, రాశ్యాధిపతి కూడా చంద్రుడే. అయితే రవిచంద్రుల యొక్క కలయిక అమావాస్య రోజు రావడం మంచిదన్నారు. అది ఏ రకంగా, అంటే వారికి ఏమన్నా ఈ ముఖ్యంగా రాజయోగమే కదండి, అదే గజకేసరి యోగం అన్నారు కదా. గజకేసరి యోగం అంటే అది గురువు కుజుడు చూసుకోవడం. అవును, కానీ ఈ అమావాస్య రోజుని ఎలక్షన్ ఇది ఆయన పెట్టుకున్నది ఆయనకి చాలా ఫేవర్గా ఉంది. అంటే వారికి తప్పకుండా అనుకూలత ఉందంటారు. అయితే ఇప్పుడు మీరు వారికి అనుకూలత ఉందన్నారు కదా, ఇప్పుడు ఏ స్థాయిలో అనుకూలత ఉండొచ్చు? అంటే వాళ్ళు ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే పూర్తిగా అంటే కంప్లీట్ మెజారిటీతో వచ్చేటువంటి అవకాశం? కంప్లీట్ మెజారిటీ అయితే ఉండదండి, చాలా తగ్గుతుంది మెజారిటీ. ఈసారి చాలా టఫ్గా గెలుస్తారు ఆయన. అంటే గెలుస్తారు కానీ తప్పుగా గెలుస్తారు, చాలా టఫ్గా. సో రేపు మొన్న కర్ణాటకలో జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడే అవకాశం ఉందంటారు. అంతే. సో అయితే మీరు వారి జాతకంలో మీరు హరీష్ రావు గారి జాతకం కానీ కేటీఆర్ గారి జాతకాన్ని కానీ పరిశీలించారు? ఎందుకంటే చాలామంది కూడా ఏమంటున్నారంటే కేటీఆర్ గారి జాతకం కూడా ఈసారి ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ గారికి కొంచెం ప్రభావితం ఉంటుంది, ఎందుకంటే పుత్రుడి యొక్క జాతకం కూడా వ్యక్తిగతంగా గురుబలం వల్ల కూడా ఏర్పడుతుందని అంటున్నారు. ఇక్కడ అలా ఏం లేదండి.
నాకు తెలిసినంత మటుకు కేటీఆర్ గారిది నాకు అందిన సమాచారం ప్రకారం మిథున లగ్నం, అవును. ఆయన మృగశిర నక్షత్రం, మృగశిర నక్షత్రం. మూడో పదం. వారి జాతకం ఎలా ఉంది? వారికి కూడా పంచమంలో రాహు ఉన్నాడు. ఆయన కూడా అందువల్ల ఆయన మినిస్టర్ అవడానికి, అంటే ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అధికారం ఉన్న దీంట్లో కూర్చుంటారు ఆయన కూడా. ఈయన దాంట్లో కూడా రాజయోగం ఉంది. అంటే సో కేటీఆర్ గారి జాతకం రాజయోగం ఉంది. రాజయోగం ఉంది. సో వారు కూడా ఈసారి మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానానికి పదవికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. సో అయితే మరి హరీష్ రావు గారి జాతకం ఉంది మీ దగ్గర? హరీష్ రావు గారిది కూడా నాకు దొరికిన సమాచారం అండి ఇదంతా. ఇది కరెక్ట్ అవునో కాదో నాకైతే తెలీదు. ఆయనదైతే మకర లగ్నం, నక్షత్రం ధనిష్ట నక్షత్రం, ఆయనది కూడా కుజుడు నక్షత్రం, ఒకటో పాదం. కానీ ఆయన కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆయన కూడా మినిస్టర్ అయ్యే యోగం ఉందండి ఈయన దాంట్లో కూడా. నాగమణి గారు, హరీష్ రావు గారు పాత్ర రాబోయే ఎన్నికల తర్వాత మీరు చెప్పారు ఆయన కూడా మినిస్ట్రీ అవుతారు అవుతారు. సో వారు వ్యక్తిగత జాతకంలో కాలానుగుణంగా రాజకీయంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోగించేటువంటి జాతకమా, లేకపోతే కేవలం ఒక సపోర్టింగ్ ప్లానెటరీ పొజిషన్ మాత్రమే ఉందా? అధిరోహిస్తారండి ఆయన. ఎందుకంటే శనిలో శుక్ర అంతర్దశ కాబట్టి శని మహర్దశ ఆయనకు చాలా యోగాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి దశ కాబట్టి చాలా యోగాన్ని ఇస్తుంది ఆయనకి శని మహర్దశ. తర్వాత వచ్చేది కూడా బుధ మహాదశ. సో వారికి యోగిస్తుందండి. యోగిస్తుంది. ఉదిగంట గారు, మేడం అంటున్నారు, ఆమె కన్ఫామ్గా చెప్పేశారు యోగాలు ఎవరెవరికి ఉన్నాయి, కేటీఆర్ గారి జాతకం ఉంది, హరీశ్రావు గారి జాతకం. మీ సంఖ్యాబలం ఏం చెప్తుంది? ఎందుకంటే చాలామంది కూడా ఈసారి రకరకాల ఆలోచనలతో ఉన్నారు. ఎందుకంటే అపోజిషన్ కూడా మీరు ఇందాక అన్నట్టు స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది. సో మనం ఒక్కసారి కనుక మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జాతకం చూసుకున్నా, రేవంత్ రెడ్డి గారి జాతకం చూసినా, డి అరుణ్ కుమార్ గారి జాతకం చూసుకున్నా, ఎవరి జాతకంలో సంఖ్యాబలం అంటే ప్రతిఘటన, అంటే మనకి స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలంటే ఎవరి జాతకం ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంటే వాళ్ళ వ్యక్తిగత నెంబర్ల వల్ల అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్షన్ ఫలితాల్లో. అంటే ఇప్పుడు 7th పాయింట్ ఆఫ్ అయితే యాజ్ ఇట్ ఇప్పటివరకు కూడా ఇప్పుడు చెప్పిన ప్రతిపక్షాలు అన్నీ కూడా కేసీఆర్ ఒక్కడికి ఎంత స్ట్రాంగ్లో ఉన్నారు, 1000 వోల్టేజ్ ఎంత ఉందో, మహాకూటమిలో భాగస్తులు వీళ్ళు. అంటే ఇప్పుడు మహాకూటమి అంటే మెయిన్గా ఇప్పుడు మనం అనుకుంది ఓన్లీ కాంగ్రెస్, దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాప్టెన్ పేరు అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇండివిజువల్ చూస్తే మట్టుకు ఇంతవరకు గట్టి పోటీ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ లెవెల్ వరకే గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ ఈ మహాకూటమిలో ఏ ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా కేసీఆర్ గట్టి పోటీ ఇవ్వలేరు. ఒకవేళ అట్లా ఇచ్చి ఉంటే దీంట్లో మీరు చెప్పిన పేర్లు ఓన్లీ ఉత్తమ్ కుమార్ అయినా, లేదా ఓన్లీ రేవంత్ రెడ్డి అయినా, ఓన్లీ దీంట్లో ఉన్నవాళ్ళు ఎవరు నా మహాకూటమిలో ఏ ఒక్కళ్ళైనా, తెలుగు టీడీపీలో రమణ అయినా, వీళ్ళకు రాజకీయ వ్యూహంలో వీళ్ళెవరికి కూడా, అంటే మీరు వాళ్ళ పేర్లు చూస్తున్నా, డేట్ ఆఫ్ బర్త్ లేదని ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ అనాలిసిస్ అన్నీ మేము చేసుకొని వస్తాం. ఎవరి పేరు చెప్పగానే తెలిసిపోతాం వాళ్ళ నెంబర్లు ఏమిటని. సో రమణ గారిని కూడా ఏ ఒక్క ఇండివిజువల్కి కూడా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వీళ్ళకున్న పేరు బలము లేదా పార్టీ బలం ఉందో అంత బలం ఏ ఒక్కరికి లేదు. కాబట్టే అదొక మహాకూటమిగా ఏర్పడ్డారు. మహాకూటమి ఏర్పడినప్పుడు మీరు అన్న ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అరుణ గారు కానీ వాళ్ళ వంతు పాత్ర, అంటే సైనికుల పదవి ఉందనుకోండి, ఇతరులు ఒక్కొక్కళ్ళు చేస్తుంటారు. సో అక్కడ వరకు అయితే గట్టిపోటీ వీళ్ళందరూ ఇస్తున్నారు. దాంట్లో ఎవరు ఇప్పుడు అరుణ్ కుమార్ గారికి చాలామంది ఉన్నారు దీంట్లో, రేవంత్ రెడ్డి కానీ, ఇంకా సబితా ఇందర్-రెడ్డి అవడం దేక్స్, ఇప్పుడు ఆవికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సబితా ఇందర్-రెడ్డి కూడా. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ వ్యక్తిగత దాంట్లో ఎంత పోటీ ఇవ్వాలో, అంటే వాళ్ళకి లిమిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ నియోజకవర్గం ఎంత ఉందో నియోజక లెవెల్లో మటుకు ఈసారి గట్టిగా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మారిన సమీకరణాలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ పదిలో ఏం మార్పు జరిగింది అంటే మనం వింటుంది అప్పుడప్పుడు మనం చంద్రగ్రహణం ఒకసారి చంద్రగ్రహణం పంచాంగాలు రాసి ఫలానప్పుడని ఏ పంచాంగాలు రాని చంద్రగ్రహణం ఈసారి వచ్చింది పాపం కేసీఆర్కి. ఏమిటి ఆ చంద్రగ్రహణం అంటే అమరావతి నుంచి వచ్చింది. ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ ఊహించింది వచ్చింది. మామూలుగా అయితే సరే ఇక్కడ ఏదో టీడీపీ వాళ్ళు ఉండు, ఆపోయిండో కాంగ్రెస్ ఉండొచ్చు. ఈ రెండు చాలా చిన్నవి, చాలా పోటీ చాలా చప్పగా ఉండేది. ఓన్లీ కాంగ్రెస్ ఓన్లీ చప్పగా ఉండేది. కానీ ఇది సెంటర్ నుంచి మారి ఎక్కడైతే ఇప్పుడు మనకు నరేంద్ర మోడీకి ప్లస్ కేసీఆర్కి ఇంటర్లింక్ ఉందని అందరికీ మనకు తెలుసు, బయటకు అయిపోయినా కూడా ఈయన సెంటర్ సపోర్ట్ ఉంది. మరి మహాకూటమికి ఎవరికి ఉంది అంటే ఏమీ లేదు, మహాకూటమి కాకపోతే ఏమీ లేవు, విడిగా ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు చక్రం తిప్పి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతోని, అంటే మనకు రాజకీయాల్లో మనం అనుకుంటాం కదా శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రులు ఉండరని చెప్పి, మరి రాజకీయాలు అన్నీ మామూలే, తప్ప నోబడి కెన్ కామెంట్ అని చంద్రబాబు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఇది అంటరానితనము, ఇది ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, రకరకాల పేర్లు దాంట్లో పెడతారు, కలయిక. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆత్మకు శోభించేది, అంత ఎట్లయినా కలిశాడు, ఇవన్నీ చాలా చీప్ వర్డ్స్. ఎందుకంటే ఇట్లా కలవని వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా? టాప్ బీజేపీ దగ్గర నుంచి బాటం దాకా అందరూ ఎప్పుడప్పుడు
అంటకాగిన వాళ్ళే ఉంటారు. అది మనకు డిబేట్ క్వశ్చన్ కాదు, దానికి ఏ విధమైన సైంటిటీ లేదు. దాని ఎఫెక్ట్ ఏమిటి కదా ఇప్పుడు మనకు వీళ్ళు కలిస్తే ఏం చేయడం, కొత్త కాంబినేషన్. వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ మనకు హైదరాబాద్లో ఇప్పుడు 5-6 రోజుల నుంచి మనం ప్రచారాలు కూడా చూస్తాం. ప్రచార ఘట్టలు చూసుకున్నప్పుడు ఈ కొత్త సమీకరణాలు కొంచెం కేసీఆర్కి వీళ్ళకి చంద్రగ్రహణం పట్టినట్టు. ఈ 15 రోజులు ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళు వేరు, నెల రోజుల క్రితం వేరు. ఈ గడిచిన ఈ 15 రోజుల తాత్కాలం మట్టుకు వీళ్ళ టూర్లో చంద్రబాబు అలాంగ్ విత్ రాహుల్ బాబు ఈ ఇద్దరు బాబులు తిరిగేటప్పటికీ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ కానీ కేసీఆర్ మాట్లాడే విధానంలో కానీ మా వాళ్ళ ముఖ అంటే సైకాలజీ ఫేస్ రీడింగ్ కూడా చూస్తాం కదా, ఆ మార్పు చాలా వచ్చే అసహనం పెరిగి ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ డెఫినెట్గా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఎవరు చేయలేని ఇండియాలో కాదు మొత్తం ఇండియాలో మోస్ట్ మోడల్ స్టేట్గా తీసుకొచ్చే డౌటే లేదు. చాలా మంచి కార్యక్రమాలు. దురదృష్టం ఏంటంటే గోపికృష్ణ గారు ఇందాక మీరు న్యూమరాలజీని సైకాలజీతో కంపేర్ చేశారు. ద అదర్ సైడ్ ఆఫ్ సైకాలజీ ఏంటి అంటే న్యూమరికల్ నెంబర్స్ ద్వారా కూడా చెప్పొచ్చు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇందాక మనం రేవంత్ రెడ్డి గారి గురించి ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ మధ్య కాలంలో మీరు లాస్ట్ 1 yearలో చూసుకుంటే మన తెలంగాణ స్టేట్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్ట్ కంటెంప్లేటివ్ పర్సనాలిటీస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈవెన్ ఆయన ఎక్కువ ఎఫెక్టివ్ స్పీకర్గా కూడా చాలా ఐడెంటిటీ వచ్చింది దానికి. ఆయన చాలా మటుకు కూడా ఒక రకంగా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వచ్చింది ఏంటంటే ఒక సీఎం క్యాండిడేట్ అభ్యర్థిగా కూడా వెళ్ళిపోయేంత స్థాయికి ఆయన ఈ మధ్యకాలంలో వెళ్ళారని చెప్తున్నారు. మరి ఆయన ఎక్స్టర్నల్ పర్ఫార్మెన్స్ మీరు సైకలాజికల్ యాంగిల్లో ఆలోచిస్తే ఆయన నెంబర్ ఏ నెంబర్లు అయితే పుట్టారు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం సోషలాజికల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్లో చూస్తే ఈ సీమ్స్ టు బి వెరీ పవర్ఫుల్. ఆర్టికులేషన్, కమ్యూనికేషన్ అండ్ విట్టి వర్డ్స్ అండ్ వెరీ సర్కాస్టిక్ కైండ్ ఆఫ్ హ్యూమర్. దీని ద్వారా కూడా ప్రజల్ని చాలా మందికి ఆకర్షించుకొని గతంలో కేసీఆర్ గారికి ఒక పేరుండేది, మంచి వక్త అని పేరుండేది. సో అలాంటిది ఈయన వచ్చిన తర్వాత దానికి రిఫార్మేషన్ కైండ్ ఆఫ్ మళ్ళా పబ్లిక్ ప్రజెంటేషన్కి అందులో కూడా తెలంగాణ యాసలు ఈ తెలంగాణ యాసల్లో మాట్లాడి అంత ప్రజాకర్షణ పొందినటువంటి నెంబర్లో పుట్టిన ఆ వ్యక్తి ఎందుకు అతని నెంబరు కేసీఆర్ గారు నెంబర్తోని మ్యాచ్ కావడం అంటే కాంపిటేట్ కాలేకపోతుందని ఏ కారణం వల్ల టెక్నికల్గా మనం అర్థం చేసుకోవాలి అకార్డింగ్ టు ద న్యూమరాలజీ. ఆయనకి రేవంత్ రెడ్డి అంటే మామూలుగా రెబల్ స్టార్ అని కూడా అంటుంటారు బాగా. ఇన్ వన్ వర్డ్ రెబల్ స్టార్, రీచ్ దట్ స్టేజ్, ఈజ్ రెబల్ స్టార్. సో జనరల్గా 6 అక్షరం నివల్ చేస్తే నెంబర్ 9 వస్తుంది. అయితే మీరు చెప్పినట్టు కేసీఆర్కి అసలు సమూజ్జి ఎవరు సేమ్ బాడీ అన్ని మాట్లాడుతున్నారు. విచ్ నెంబర్ డిక్లేర్స్ దే ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్. విచ్ నెంబర్ అంటే ఈ నెంబర్కి ఈ నెంబర్ కాబట్టి కాంపిటెంట్, ఈ నెంబర్కి ఈ నెంబర్ కాబట్టి సబ్మిసివ్గా ఉంటారు, ఇక్కడ ఈ నెంబర్కి ఈ నెంబర్కి స్లేవ్స్గా ఉంటారు. ఇట్లా న్యూమరికల్ నెంబర్ కూడా చెప్తారు కదా. అవును, ఇక్కడ న్యూమరికల్ నెంబర్ అంటే కేసీఆర్ నెంబర్ 7 అనుకున్నాం కాబట్టి. అండ్ ఆల్సో ఇన్బిల్ట్ అండ్ నెంబర్ 6 ఉంది. రెండో ఏమవుతుందంటే మీరు కేసీఆర్ జాగ్రత్త మీ టీవీలో ఎక్కడ గమనించినా కూడా ఈజ్ హ్యావింగ్ 2 క్యాపబిలిటీస్. ఒకటి ఆయన మాస్లో పల్లెటూరు దిగారు, తెలంగాణ వచ్చుడు నేను చచ్చుడు అందాంతో మొత్తం మీకు నెట్ ఆల్ ద పీపుల్. దాంట్లో చంద్రబాబు కూడా ఒప్పుకున్నాడు ఆ విషయాలు మటుకు మాస్ లీడర్ని అట్రాక్ట్ చేయడం లైక్ బ్యాక్ పేపర్ యాక్సెప్ట్ చేస్తారు కేసీఆర్. ఈయన మరి టీవీలో వచ్చినప్పుడు చాలా చిత్రమైన క్వాలిటీ కదా, అంటే పర్సనాలిటీలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీ ఉండొచ్చు, కానీ ఒక పాజిటివ్ దాని సమానంగా నెగిటివ్ ఒకే వ్యక్తులు ఉంటారు. టీవీలో కూర్చున్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పద్యాలు చదువుతాడు, కవ్యాల గురించి చెప్తుంటాడు, బుక్స్ గురించి చెప్తాడు, లిటరేచరు, సాహిత్యము చక్కగా టీవీలో అచ్చమైన తెలంగాణ కాడేమో అన్న డౌట్ వచ్చేలాగా క్లాసికల్ కూడా హీ కెన్ టాక్. ఈ రెండు అని ఇక హిందూ ఉర్దూ ఎలాగో మనకు హైదరాబాద్ కాబట్టి ఆయనకి ఎలాగో వచ్చు. ఇద్దరికి తేడా ఏముందంటే ఈ 7 and 6 కాంబినేషన్లో కొంతలో కొంత బ్యాలెన్స్డ్ ఉంటాడు. ఒకవైపు మాస్లో మాట్లాడడం కొంత బ్యాలెన్సింగ్ నేచర్ ఈయనకి ఉంది, కొద్దిగా కొంచెం బ్రేకులు చేతిలో ఉంటాయి కేసీఆర్కి. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేప్పటికి ఏమైందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రోద్బలం అన్నప్పుడు సైకాలు చూస్తుంటాం కదా, ఒక లీడరు స్వయంగా లీడర్షిప్ తయారు కావటం ఒకటి ఉంటుంది, పక్క వాళ్ళు తయారు చేసే లీడర్షిప్ ఒకటి ఉంటుంది. అన్నా నీకు ఎందుకని గాలి కొట్టేవాడు ఉంటారు, నువ్వు హీరో అన్నా, నువ్వు భగత్ సింగ్ అన్నా, అల్లూరు సీతారామన్ అంటాడు. ఇవి కొంచెం ఆయన చెవులో బాగా వెళ్తే ఆ ప్రభావితం వల్ల రేవంత్ రెడ్డి దో ఈజ్ ఎ నెంబర్ 9 ఇక్కడ కేసీఆర్ కానీ కెన్ ఓవర్టేక్. కేసీఆర్ కంటే కూడా అన్ని నాలుగు యాంగిల్ తీసుకుని ముందుకు వెళ్ళగలడు, అంత పక్క లీడర్షిప్ ఆయన నెంబర్ 9 ఉన్నది ప్రైమ్ నెంబర్. కానీ ఒక చిన్న డిఫెక్ట్ ఏముందంటే ఈయన కూడా బయట స్పెషల్ మీరు చూస్తుంటారు కొంత ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పుతాడు అప్పుడప్పుడు. ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పి సరే కేసీఆర్ అయితే లాంగ్వేజ్ మాట్లాడతాడు నెంబర్ బేస్డ్ 9 ఇంకా ఫిరోషియస్ కదా, 7 కూడా మార్స్ నెంబర్. ఇప్పుడు రాహుకేతులు ఇద్దరు కూడా ఫిరోషియస్, చప్పటి కాదు కేతు కూడా రాహుకేతులు కూడా ఇద్దరు కూడా ఫిరోషియస్. మన చంద్రుడు అంశం కాదు వాడికి. నెంబర్ 2 అంటే పివి నర్సు లాగా ఉంటుంది. నెంబర్ 2 పివి నర్సు నెంబరు చాలా నిదానంగా ఆలోచించి మీరు ఇప్పుడు ప్రశ్న వేస్తే రేపు జవాబు ఉంటుంది, అంత కూలేం కాదు, అది కూడా ఫిరోషియసే. బట్ దానికంటే ఫిరోషియస్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఎందుకు ఇంత ఫాలో రేవంత్ రెడ్డికి వచ్చింది అంటే కేసీఆర్కి ఈక్వల్గా సభల్లో మాట్లాడి ఆయన దుమ్ముదలితో ఈయన దుమ్ము దులపడం ఆ టైప్లో మాట్లాడి ఇక్కడ వస్తుంది సైకాలజీ ప్రకారం. నెంబర్ 9 లీడర్షిప్ అంటే కొంత అతను ఎమోషనల్ బ్యాలెన్స్ కనుక చేసుకోగలిగితే
అంటే ఎంత మాస్ అయినా కొన్ని అన్పార్లమెంటరీ కానీ అవి కానీ ఉంటుంది. ఇప్పుడు కాబోయే సీఎం ఇట్లా మాట్లాడతాడా? గోపికృష్ణ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. మీరు ఏంటంటే ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే అన్నారు. అవును, అకార్డింగ్ టు ద న్యూమరాలజీ, కెన్ ఎ పర్సన్ రిఫైన్ అండ్ రిఫార్మ్ హిస్ పర్సనాలిటీ ఆర్ హిస్ బిహేవియర్ ఎవ్రీథింగ్ ఈస్ డెస్టైన్డ్ అకార్డింగ్ టు హిస్ డేట్ ఆఫ్ బర్త్? ఎస్, దీంట్లో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ న్యూమరాలజీ క్లోజ్ రిలేటెడ్ టు సైకాలజీ అని. సైకాలజీ ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి గారు మార్చుకోగలిగితే అన్నారు కాబట్టి గలిగితే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ తీసుకుంటే 15 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి సైకాలజీ ఎలా ఉంటుంది? ఇది సైకాలజీ సెగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పింది. మేబీ బేబీ ఆర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ 15 సంవత్సరాలకి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారా, కామ్గా ఉంటారా, హెల్పింగ్ నేచర్గా ఉంటారా అన్నది లైఫ్ లాంగ్లో ఇట్ రిమైన్స్ అంటాడు ఆయన. మన పల్లెటూరు భాషలో ఏం చెప్పుకుంటాం, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుక దాకా ఉంటాయి అనుకుంటాం. దిస్ ఇస్ కామన్. కానీ ఇటు సైకాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఏం చెప్తుందంటే టోటల్ యూ కెనాట్ ఎరాడికేట్. ఒక ఫిరోషియస్ మీద మన బ్యాలెన్స్ అంతా కూడా ఓవర్ నైట్ మనం చేంజ్ చేసుకోవటం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ మనం ఏం చెప్తామంటే మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి, కొంచెం ధైర్యం తెచ్చుకోండి, ఇన్ఫీరియారిటీ వదిలేయండి. ఇదే కదా న్యూమరాలజీ చెప్పేది. సో ఇలాంటి సలహాలు ఒక సైకాట్రిస్ట్ సలహాలే న్యూమరాలజిస్ట్ కూడా ఇస్తారు. మామూలుగా నెంబర్స్ అనుకుంటాం కానీ యాక్చువల్లీ మేము చేసే డ్యూటీ అది. అందుకోసం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఆ నెంబర్లలో కొంచెం ఎక్స్ట్రా ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేస్తే విల్ బికమ్ బ్యాలెన్స్డ్, ఆటోమేటిక్గా అప్పుడు మ్యాచ్ అవుతారు అనమాట. అందుకే ఆయనకి సీఎంఐ ఇప్పుడు మీరు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండివిజువల్గా ఎలా ఉంటుందని ఇప్పుడున్న లీడర్స్ మహాకూటలు అందరూ చూసుకొని ఒకవేళ మహాకూటమి కనుక వస్తే హూ కెన్ బి ద సీఎం అంటే కళ్ళు మూసుకొని ఎవరైనా రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఒక నిమిషం, ఎందుకంటే మీరు మహాకూటమి రేపొద్దున ఒకవేళ థంపింగ్ మెజారిటీ కానీ ఒకవేళ సపోర్టింగ్ మెజారిటీతో కానీ వస్తే రేపొద్దున ఎవరు సీఎం అవుతారన్న విషయంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి జాతకం వ్యక్తిగత అంటే గ్రహస్థితి ఎలా ఉందో మేడం అడుగుదాం. నాగమణి గారు, చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అన్నారు మహాకూటమికి కూడా ఒక ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎడ్జ్ వస్తే రేపొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారి జాతకం వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు అటువంటి యోగము అటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అంతర్దశలు ఏమైనా కనపడుతున్నాయి? అంటే చంద్రబాబు గారి జాతకం కూడా మేషలగ్నమే. ఓకే, వారిది కూడా. అయితే ఆయనది పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, అంటే రవి నక్షత్రంలో పుట్టారు, పంచమాధిపతి నక్షత్రంలో. దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఆయన గవర్నమెంట్ నడుపుతూనే, అంటే అంత లాంగ్ చీఫ్ మినిస్టర్గా ఉండడం అనేది దానివల్ల ఆయనకు సాధ్యమైంది. ఇంకొకటి ఏంటంటే పంచమాధిపతి ఉచ్చులో ఉన్నాడు ఆయనకి లగ్నంలో. దానివల్ల కూడా ఆయనకి ఆ పదవి అంత కంటిన్యూస్గా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఆయన నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి శని మహర్దశ నడుస్తుంది, శనిలో కేతు కాబట్టి పర్వాలేదు. ఇది కేతు ఈ లగ్నానికి శుభుడు. ఓకే, అంటే విష్ణాంశ లగ్నాలు శివాంశ లగ్నాలు తీసుకుంటే ఈయన విష్ణాంశ లగ్నంలో పుట్టారు. ఆయన పుట్టిన నక్షత్రం కేతు నక్షత్రం, అది కూడా విష్ణాంశ నక్షత్రం, అంటే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టారు, సప్తమాధిపతి నక్షత్రం. దానివల్ల ఏంటంటే కొంత వ్యతిరిక్తత ఎక్కువ ఉంటుంది ఆయన కూడా. సప్తమాధిపతి నక్షత్రంలో పుట్టడం వల్ల వ్యతిరిక్తత ఎక్కువ ఉంటుందండి. అయితే కానీ లగ్నంలో రవి ఉచ్చులో ఉండడం వల్ల ఏంటంటే ఆయన కంటిన్యూస్గా గవర్నమెంట్ అంటే ఇప్పుడు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉంది రవి స్థానం కానీ గురువు యొక్క స్థానం కానీ కుజుడు యొక్క స్థానం కానీ బలంగా ఉంటేనే వీళ్ళు నాయకులుగా ఎదుగుతారు, సంపూర్ణమైన అధికారంలో ఉంటారని కూడా చెప్తారు. గవర్నమెంట్ గ్రహాలు ఏమంటే రవిచంద్ర కుజులండి, గురువుతో సంబంధం లేదు. ఓకే, గురువు దీనికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే గురువు శని సమసప్తకాలు పడ్డాయి ఇక్కడ ఈయన జాతకంలో. సమసప్తకాలు పడి శని ఆయనకి అంటే కొద్దిగా బలంగా ఉన్నాడు అనమాట ఈయన జాతకంలో. దానివల్ల ఏంటంటే 6వ ఇంట్లో శత్రువులు ఎక్కువ ఉంటారు ఈయనకి. రిట్రాగ్రేషన్లో ఉన్నాడు శని, 6 ఉండి రిట్రాగ్రేషన్లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే శత్రుత్వాలు ఎక్కువ ఉంటాయి ఈయనకి. ప్రతి వాళ్ళు అంటే కొద్దిగా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. అయితే నాగమణి గారు, వారి జాతక ప్రభావము మహాకూటమిని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చే కనిపిస్తుందా? తీసుకొస్తారండి. ఎందుకంటే లగ్నంలో ఉచ్చగ్రహం ఉండడం వల్ల ఏంటంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత గురువు వేయంలో ఉన్నప్పటికీ చతుర్థాన్ని ఉచ్చస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దానివల్ల ఆయన అనుకున్నది సాధిస్తారు. సో కాబట్టి ఆయన చాలామంది చెప్తుంటారు చతుర్థ భావం అంటే కూడా స్థానబలం అని చెప్తుంటారు. సో అయితే వారి జాతక రీత్యా మహాకూటమికి కూడా ఒక రెస్పెక్టబుల్ సీట్స్ అంటే ఇందాక ఆయన న్యూమరికల్ నెంబర్స్ చెప్పారు, లక్కీ నెంబర్ లాంటిది, అటువంటిది ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? అంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నారన్నా లేకపోతే గవర్నమెంట్ కంప్లీట్గా మెజారిటీతో ఫామ్ చేయాలన్నా కానీ వారి జాతకం ఏ రకంగా? అంటే ఒకటండి, ఆయనకి 4వ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇక్కడ గురువు వేయంలో ఉండి 4వ ఇంటిని ఉచ్చస్థానాన్ని చూస్తున్నాడు. ఈ కేతు 24 డిగ్రీల్లో ఉండి పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉండి చతుర్థంలోకి వెళ్తున్నాడు. రాహు అయిపోయిన కేతువు.
దానివల్ల ఆయనకి చతుర్థం చాలా బాగుంది. ఆయన ఏది తలపెట్టినా చాలా. అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఏమంటున్నారు, మహాకూటమికి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అనుకూలత వారి జాతకం కూడా ఉందంటారు మీరు అంటున్నారు. నాగమణి గారు, మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారి జాతకం చాలా పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉందని చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా సూటిగా అడగాలి. పరిపూర్ణానంద గారి జాతకంలో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు కూడా ఎప్పుడు లేనటువంటి సీట్లకి ఈసారి బీజేపీ కూడా ట్రై చేస్తుంది. సో లక్ష్మణ్ గారి జాతకం రీత్యా చూసినా, పరిపూర్ణానంద జాతక రీత్యా చూసినా, పరిపూర్ణానంద గారి జాతకం యొక్క ప్రభావము ఈసారి ఒక గౌరవపూర్వకమైన సంఖ్య ఫలితం వచ్చేటువంటి యోగం ఉందా, లేకపోతే వారి ప్రయత్నంలో గతంలో ఉన్నటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశమే ఉందా? ఉందండి, ఆయన దాంట్లో యోగం ఉంది. పరిపూర్ణానంద గారి జాతకం పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు, కానీ రాహుతో కలిసి ఉండడం వల్ల అది కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బాగానే ఉందండి ఆయన జాతకం. అంటే వారు శాసించగలుగుతారా వాళ్ళు ఈసారి ఉన్నటువంటి సీట్ల కంటే ఇంకా నెక్స్ట్ సీట్స్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉందంటే? చేసుకుంటారండి తప్పకుండా. అయితే ఇప్పుడు మీరు ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి చెప్తున్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. కాబట్టి మహాకూటమిలో కూడా ఒక అంటే వారి యోగం, రాజయోగం ఏదైతే చెప్తున్నారు, అది మహాకూటమిలో కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానని చెప్తున్నారు. ఒకవేళ అటువంటి స్థితికి తీసుకెళ్తే మీ అనాలిసిస్ ప్రకారం మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకున్నా, మనము రేవంత్ రెడ్డి గారు చూసుకున్నా, ఇద్దరిలో ఎవరికి గ్రహబలం అనుకూలత ప్రతికూలత ఉంది? ఇప్పుడు ఇందాక వారు ఒక విషయం చెప్పారు, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి. మీరు అరుణ కుమారి గారి కూడా చూడండి. ఎందుకంటే ఒక చర్చ ఏం జరుగుతుందంటే, ఈసారి కనుక మహాకూటమి లాంటిది ఏమన్నా వస్తే మహిళలకు కూడా చాలా కీలకమైనటువంటి పదవిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు ఆశ్చర్యపోలేదని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అనుకుంటున్నారు. అరుణ కుమారి గారి జాతకంలో నిజంగా అంత పవర్ఫుల్ హారోస్కోప్ ఆమె, అంటే ఆమె ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి పవర్ఫుల్ హారోస్కోప్, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఎవరిది ఎక్కువగా పవర్ఫుల్? అరుణ కుమార్ గారిది అంత పవర్ఫుల్ యోగం ఏం లేదండి ఆవిడకి. అంటే కాకపోతే ఆవిడ పంచమాధిపతి నక్షత్రంలో పుట్టారు కాబట్టి రాజయోగం అనేది ఉంది ఆవిడకి, రాజయోగం ఉంది. అంటే ఒక అవ్వచ్చు, ఆవిడ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అయినా అవ్వచ్చు. సో ఆమె జాతకంలో అంత పవర్ఫుల్ హారోస్కోప్ ఉందండి. ఆమె ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే ఆస్పిరేషన్ కూడా ఉందంటున్నారు. ఉందండి. రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జాతకం లేదు. రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఏంటంటే ఎక్కువ ఆయన, అంటే నేను ఇది నాకు అందిన సమాచారం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి దాంట్లో జాతకంలో బలం తక్కువగా ఉందండి. ఓకే, అంటే ఏది పదవిలో అలంకరించేంత గొప్ప జాతకం కాదు అయింది. ఆయన ఏంటంటే పంచమం దెబ్బతిందండి. పంచమంలో కన్యాలగ్నానికి పంచమంలో కుజుడు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే అన్నీ అందినట్టే అందిపోతూ ఉంటాయి ఆయనకి. సో సైనికుడు పాత్రే, యుద్ధం చేయాల్సిందే తప్ప చేయడం. ఆయన కోపం కూడా చాలా ఎక్కువ అండి. కోపం వాళ్ళ నక్షత్ర రీత్యా కోపం ఎక్కువ, లేకపోతే వాళ్ళ నక్షత్ర రీత్యా కోపం కాదండి. ఆయన పంచమం అంటే బుద్ధిస్థానం, అక్కడ కుజుడు ఉన్నాడు. ఆ లగ్నానికి అష్టమాధిపతి పంచమంలో ఉండడం, ఆయన ఆలోచనలే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అయితే మీరు మీ ఇద్దరికి కూడా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మటుకు సమాజంలో, అంటే రేవంత్ రెడ్డి గారి గురించి కాదు నా ప్రస్తావన, చాలా మటుకు సమాజంలో కూడా ఎవరు ఎంత ఫైరింగ్గా మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కువగా క్రిటికల్గా మాట్లాడుతున్నారు అన్నదే ఎక్కువగా బలంగా చూసి వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప, వాళ్ళు ఏం లాజిక్ మాట్లాడారు, వాళ్ళు ఎటువంటి ఒక విజన్తో మాట్లాడుతున్నారు అన్న దానికన్నా ఎక్కువగా ఎమోషన్కి ఎక్కువ ప్రాధాన్యతటువంటి అట్రాక్టేటువంటి సొసైటీ ఫామ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు వారి జాతకంలో ఏమన్నా ఆయనకు ఉన్నటువంటి అగ్రెషన్ కానీ ఎమోషన్ కానీ అదేమైనా అతనికి అదృష్టాన్ని కలిగించేటువంటి లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి? ఏమీ లేదండి, ఏమీ లేదు, లేదా? నాకైతే కనిపించట్లేదు. సో కేవలం సైనికుడి పాత్ర మాత్రమే, సైనికుడి పాత్ర అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది కూడా పవర్ఫుల్ జాతకమా? పవర్ఫుల్ జాతకం అంటే ఆయన ధనుర్లగ్నం అండి. నాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఓకే, అంటే బాగుంది అది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టడం వల్ల మంచిది అది. కాకపోతే ఏంటంటే ఆయన ద్వితీయంలో శని ఉన్నాడండి. ద్వితీయంలో శని ఉండి ఏం చేస్తున్నాడంటే ఆయనకి పదవి ఇస్తున్నాడు, కానీ ఆ పదవిని నిలబెట్టుకునే కెపాసిటీ. నాగమణి గారు, శని యొక్క పాత్ర లేకుండా అంటే సోషల్ రిఫార్మేషన్, ఎవల్యూషన్ అనేది జరగదు అని చెప్తున్నారు. అయితే శని స్వక్షేత్రంలో ఉన్నాడు ఆయనకి, మకర రాశిలో. అది తప్పండి. కాదా? అది తప్పు కాదా?
అంటే శని యొక్క స్థానం అంటే లగ్నాలకి సంబంధం లేకుండా జనరల్గా మనకి నవగ్రహాల్లో శని యొక్క స్థానాన్ని చెప్పేటప్పుడు ఒక సామాజిక పరమైన మార్పు రావాలి. ముఖ్యంగా తెలంగాణ ఫార్మేషన్ టైం అప్పుడు కూడా శని రాశి సంచారం జరిగింది అప్పుడు, అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి దగ్గరగా వచ్చేటప్పుడు. సో కాబట్టి అప్పుడే అటువంటి చోటు చేసుకున్నటువంటి విషయాలని కూడా చాలామంది జ్యోతిష పండితులు కూడా చెప్పారు. అలాంటి జాతకంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మళ్ళీ వెన్నుతట్టి నిద్రలేపినటువంటి వ్యక్తుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు కూడా చెప్తారు. తర్వాత పాపులర్ అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. వారి జాతకంలో మనకున్న మహాకూటమికి సంబంధించిన విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పవర్ఫుల్ ప్లానెటరీ పొజిషన్ లేదా? నాకైతే ఏం కనిపించట్లేదండి. ఆయన శని అనే ఒక పాయింట్ వచ్చింది కదా, న్యూమరాలజికల్ చెప్పాలంటే యు ఆర్ రైట్, నాగనాథ్ గారు చెప్పిన రైట్. ఎందుకంటే ఈ శని అనేది ఒక క్యారెక్టర్ లాంటిది. ఎంతోమంది రాజకీయ నాయకులు కేవలం శని మీద వచ్చారు. ఎట్లా చెప్పొచ్చు? ఇండియన్ ఇండిపెండెన్స్ 15th ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి, 6 ఈశ్వరాంశ లగ్నాలు, 6 విష్ణాంశ లగ్నాలు. ఈ ఈశ్వరాంశ లగ్నాలకే శని ఫేవర్ చేస్తాడు, కానీ విష్ణాంశ లగ్నాలకి ఎలా చేస్తాడండి ఆయన? మేము అలా తీసుకుంటాం, అలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. అంటే శని చేశాడు కదా కాబట్టి అక్కడ శనే గొప్పవాడు అని అనేస్తే నేను లేదు. శని ఒక్కడే గొప్పవాడు కాదు, జనరల్ రాజయోగాన్ని ఇచ్చేది శని ఒక్కడే కాదండి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ రవిచంద్ర కుజులు రాజయోగాన్ని ఇచ్చేది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీకు తెలుసు అపోజిషన్ పార్టీస్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అది సామాజిక పరమైన విషయం, మనకు సంబంధం లేదు. కానీ ఆ టైంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని నింపినటువంటి రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. చాలా మంది అంటున్నారు అది. తర్వాత మాస్ క్రౌడ్లో బాగా పాపులర్ అయినటువంటి నాయకుల్లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తారు. అరుణ కుమార్ గారు ఎప్పుడు ఎలానో ఆమె ఫైరింగ్ ఆస్పిరేషన్ ఆమె ఉంటుంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జాతకంలో మీరు అన్నట్టు అంత బలమైన యోగం లేదని మీరు అంటున్నారు? నాకైతే కనపడలేదు. నాకు అందిన సమాచారం ప్రకారం, మరి ఇంకా ఆయన ఏదైనా వేరే జాతకం ఉందేమో, కానీ నాకు అందిన సమాచారం ప్రకారం ఆయన దాంట్లో అంత యోగం కనపడట్లేదు నాకు. సార్ మీరు ఇందాక ఏదో కంటిన్యూ చేస్తాను సాటర్న్ గురించి అంటే కొంత వినే వ్యూయర్స్ కూడా వాళ్ళు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లైవ్ ఎగ్జాంపుల్ 15th August 1947 అందరికీ తెలుసు, 15 ఆగస్టు. టోటల్ 8 వస్తుంది శని. అంటే శని శ్రమకారకుడు, ఆయుకారకుడు, జ్యోతిషుడు పాయింట్స్ ఉన్నాయి. నంబరింగ్ చూస్తున్నాం 8 నెంబర్. అంటే స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు? ఓవర్ పీరియడ్ చాలా మనం ఎంతో ఫైట్ చేసాం, పెడితే కానీ రాలేదు. సో అది ఒక పొలిటికల్ మనకు విక్టరీ. కమింగ్ టు ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చి, ఎన్టీ రామారావు కూడా మీరు శని దశ అనుకోండి, శని నడుస్తుంది, అష్టాదశ మీరు ఏమి పెట్టి ఆ టైంలో శని ప్రవేశించినప్పుడే ఎట్లా తెలుస్తుంది? ప్రాక్టికల్ చెప్తాం మనం. జ్యోతిష్ రాని వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? శని ఆయనకి పట్టాడని చెప్పొచ్చు. పట్టే సీఎం ఎట్లా పట్టాడు శని అంటే, అంతవరకు ఆయన ఫేమస్ హీరో ఏసియాలో కూర్చున్నారు. శని పట్టినప్పుడు ఏం చేస్తారు? ఈశ్వరుడిని తీసి గుహలో దోసేస్తారు. అవునా? ఈశ్వరుడే ఛాలెంజ్ చేసి గుహలోకి వెళ్ళి మనం ఏం చేస్తామని. అటువంటి ఏసీలు కూర్చున్న రామారావు గారు రోడ్డు మీదకి వెళ్ళారు లేదా? ఏది రోడ్డు మీద స్నానాలు చేయటం, పంచలు కట్టుకోవటం, ఇవన్నీ మనం చూస్తే శని ఎఫెక్ట్. ఆయన సీఎం అయ్యాడు శని దాంట్లో. రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఎట్లేడంత ముందు పాదయాత్ర. ఆ పాదయాత్రలో శని ఎంతవరకు తీసుకెళ్తే కాళ్ళకి డాక్టర్లు చెప్తున్నకుండా బట్టలు కట్టుకొని బట్టలు చుట్టుకోవాలి సార్, ఇంకా మీరు ఆపండి అన్నా కూడా కొన్ని వేల మైళ్ళని నడిచాడు అనమాట. దట్ ఈస్ ద శని ఎఫెక్ట్. శ్రమ పెట్టాడు, శ్రమ తర్వాత ఏం చేస్తాడు? ఫలితం ఇస్తాడు. ఆయన సీఎం అయ్యాడు. ఇట్లా రాజకీయాల్లో కూడా శని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇంకో చిత్రం, సినిమాలకి రాజకీయాలు కూడా మళ్ళీ నెంబర్ 8 అంటే శని. రాజకీయాలు కష్టపడాలి కదా. మీరు చూడండి, పెట్టుబడి ఎట్లాగో డబ్బులు కోట్లు వేరుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఇంకోటి, ఎంత పెద్ద నాయకులైనా, ఇప్పుడు చంద్రబాబు అయినా, రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి దిగొచ్చి ఇప్పుడు కొన్ని కార్టూన్లు కూడా వస్తాం టీవీలో. వాళ్ళు సందుల్లో పోవటం, ఏది మాస్ దాంట్లో పోవటం, పిల్లల్ని ఎత్తుకోవటం, రకరకాల విన్యాసాలు ఉంటాయి. అవన్నీ శని ఎఫెక్ట్. అసలు వీళ్ళు ఎప్పుడైనా జన్మలో అసలు గుడిసెలకు పోయి ఉంటారు? ఇప్పుడు రాజకీయాలు వచ్చారు కాబట్టి ఇక బురద అంటించుకోవాలి. నేను అట్లా శ్రమపడను, గల్లీలో పోను, అందరినీ మీద వేసుకోను, అందరూ మాట్లాడంటే అతను రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడున్న మన భారతదేశంలో ఫారిన్ కంట్రీస్ వదిలేద్దాం. ఫారిన్ కంట్రీస్లో నాకు తెలిసి యూఎస్లో ఇలాంటివి ఉండవు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవు, క్లీన్. కాబట్టి మన దగ్గర ఇంకా కొంత డెవలప్ కాలేదు. సో శని అన్నది రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. శని ప్రభావం ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు అవుతుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అది జరుగుతుంది. అదే సార్, మీరు ఇంత క్లియర్గా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒక సెన్సేషనల్ పర్సనాలిటీ, బాగా క్రౌడ్ పుల్లింగ్ పర్సనాలిటీ. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాలంటరీగా క్రౌడ్ రావడము, ఆయన్ని ఒక నాయకుడిగా ఊహించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన ఈసారి చాలా కీలక పాత్ర వహిస్తారని కూడా అంటున్నారు. ఆయన వ్యక్తిగతమైన నెంబర్లు మనం ఒక ఆయన జన్మలో నెంబర్లు వచ్చేసి 2 and 9లో వైబ్రేట్ అవుతుంది పవన్ కళ్యాణ్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ 2 చూసుకొని 2 చంద్రుడు, 9 వచ్చి మార్స్. ఈ 2 అంటే నీరు నిప్పు అనమాట. మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా. యూ కెన్ దాన్ని మనం అవును సరే కరెక్టే అనాలన్నమాట. ఈ రెండిట్లో నెంబర్ 2 వచ్చే చంద్రుడు మనోకారకు డైలమా అంటుంటాం. నెంబర్ 2లో డైలమిక్ కండిషన్ అంటాం. ఇది ఆయన స్వగతంగా చెప్పుకుంటాడు. నాకు నేనే అర్థం కానంటారు. ఇంకో రకంగా స్ప్లిట్ పర్సనాలిటీ అనుకోవచ్చు. ఆయన మీరు చేసుకున్న డిసిషన్స్ కూడా అన్నీ కూడా చెప్తానండి అనుకుంటున్నాను అనుంటే కానీ స్పాంటేనియస్గా ఈ కాంటాక్ట్ డిసిషన్ అదొకటి ఉంది. అదే నెంబర్ 2 దాంట్లో ఆయన నెంబర్ 2 పర్సనల్ చూసుకున్నప్పుడు ఎందుకంత పాపులారిటీ వచ్చింది?
నెంబర్ 2 ఈజ్ ఫ్రెండ్లీ టు ఆల్, ఎనిమీ టు నన్ అని చెప్తుంది నెంబర్ 2 వాళ్ళు. అందుకే ఆయనకి ఇంతమంది ఫాలోయింగ్, ఎక్కువ లేడీ అభిమానులు. మళ్ళీ చంద్రుడు మళ్ళీ జ్యోతిష్లో స్త్రీ గ్రహమే కదండి. సో అట్లా ఈయనకి మెజారిటీ 60 to 70% వీళ్ళకి అభిమానులు అయిపోయారు. సో రాజకీయాలన యాజ్ ఎ సినిమా యాక్టర్, ఇప్పుడు రాజకీయంగా కూడా నిన్నటి వరకు ఫ్యాన్స్ ఆయన పర్సనాలిటీ, ఇప్పుడు పొలిటిక్స్లో కూడా చాలామంది అభిమానులు అయిపోయారు. నెంబర్ 2. కమింగ్ టు నెంబర్ 9, మళ్ళీ 9 ఎఫెక్ట్ ఏంటంటే ఆయనకు అప్పుడు అంటే ఆవేశ పరులు వేరు, ఆయన ఆవేశం తెచ్చుకొని ఇంకా ఎక్స్టెంపల్గా బస్ట్ అయిపోతూ ఉంటారు. ఆ బస్ట్ అయినప్పుడు నోటి ద్వారానో ఆయన బాడీ లాంగ్వేజ్ దాంట్లోనూ కొంత అవి తప్పులు జరుగుతుంటాయి. అయితే ఇదే ఆయన పర్సనాలిటీ. అంటే రెండు ఆయనలోనే ఉన్నాయి. కుజుడు ఉచ్చులో ఉన్నాడండి. అదే నెంబర్ 9 మీరు చెప్పే కుజుడు. ఆయన జాతకం పవన్ కళ్యాణ్ గారు జాతకం. పవన్ కళ్యాణ్ మకర లగ్నం వచ్చిందండి నా సమాచారం ప్రకారం. నేను చెప్పిన 9 ఆ కుజుడు. చెప్పండి. మకర లగ్నం గురువులో శుక్ర అంతర్దశ నడుస్తుందండి. ఈ గురువు మహాదశ ఈయనకి యోగించదండి. 3వ ఇంటివాడు 12వ ఇంటివాడు, అందువల్ల గురువు అసలు ఆయనకి యోగించడు. అలా అంటే గురువు అన్ని లగ్నాలకి శుభుడే అంటారు, అది చాలా తప్పండి. ఈయనకి ఆ గురు మహాదశ యోగించదు, అందులో శుక్ర అంతర్దశ కాబట్టి ఈయనకి ఏంటంటే ఆవేశం చాలా ఎక్కువ వస్తుందండి, ప్రతిదానికి ఆవేశపరుడు. అంటే వారి లగ్న ప్రభావం అది. లగ్నంలో కుజుడు ఉచ్చులో ఉన్నాడు కదా సార్, దానివల్ల. అయితే ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తు ఏం చెప్తుంది? ఇప్పుడు చాలామంది చెప్తుంటారు యోగం ఉంది కాబట్టి మీకు 5 సంవత్సరాల తర్వాత కలిసి వస్తుంది, లేదా 10 సంవత్సరాల తర్వాత కలిసి వస్తుంది అని చెప్తారు. వారి జాతకంలో అసలు రాజకీయ పరమైనటువంటి రంగంలో ఆయన యొక్క భవిష్యత్తు ఏంటి? గ్రహస్థితి ఇన్ ఫ్యూచర్లో ఆయన ఏమైనా అవ్వగలరేమో, కానీ ఇప్పుడైతే నాకేం కనిపించలేదండి. సో ఇప్పుడు ప్రస్తుతం కనిపించిందంతా కూడా అది ఎక్కడ కూడా ప్రభావితవంతమైనటువంటి అనుకూలత లేదు, గ్రహస్థితి లేదు. ఎందుకంటే పూర్వ ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారు, పంచమాధిపతి నక్షత్రం. అందువల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఆయన అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పంచమంలో శని ఉన్నాడు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే చాలా మంది కూడా రాహుల్ గాంధీ గారి జాతకం కూడా 2024 వరకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా 2019, 20 తర్వాత ఆయనకి ఉన్నటువంటి మహర్దశ కాలం కూడా అనుకూలంగా ఉంటుందని కూడా కొంతమంది ప్రముఖులు చెప్పారు. రాహుల్ గాంధీ గారి జాతకంలో ఆయన గ్రహస్థితి ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్ మీద ప్రజలు ఎటువంటి విశ్వాసాన్ని ఆయన వైపు మలుచుకునే అవకాశం ఉంది ఆయన యొక్క యోగం ప్రకారం కానీ గ్రహస్థితి ప్రకారం? రాహుల్ గాంధీ గారిది నా సమాచారం ప్రకారం తులాలగ్నం అండి. తులాలగ్నం జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అండి. దీనివల్ల ఏంటంటే ఆయనకి తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ఆయన మీద. భాగ్యాధిపతి అంటే అక్కడ డబ్బు ఒకటే కాదండి, పితృస్థానాధిపతి. దానివల్ల ఏంటంటే ఆయనకి తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు భాగ్యస్థానాధిపతి అన్నారు కదా, ఇప్పుడు తండ్రి వారసత్వంగా వచ్చేటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ స్మిత్స్ ఉంటారు, అస్ట్రాలజర్స్ ఉంటారు, వారసత్వంగా కొన్ని స్కిల్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏ రకంగా అనుభవించుకోవాలి? ఇప్పుడు భాగ్యస్థానాధిపతి యొక్క ప్రభావం ఆ అబ్బాయి మీద ఉంటుంది, రాహుల్ గాంధీ మీద ఉంటుంది అంటారు. అంటే గ్రహస్థితి ప్రకారం ఇప్పుడు ఈయనకి రవి మహర్దశ నడుస్తుందండి. రవిలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. అంతర్దశ యోగిస్తుంది కానీ మహాదశ యోగించట్లేదు ఆయనకి. ప్లస్ గోచారం కూడా అంత యోగంగా లేదు. జనవరి 24 వరకు శుక్రుడు ఆయనకు లగ్నంలో ఉంటాడు. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఆడవాళ్ళ వైపు నుంచి ఎక్కువ సపోర్ట్ అది ఉంటుంది ఆయనకు కొద్దిగా. అయితే ఇప్పుడు ఈసారి మన తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క గ్రహస్థితి ప్రభావం ఏమైనా మళ్ళీ అది మహాకూటమికి అనుకూలంగా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే పంచమరాహు కదా ఈయనకి, ఈ లగ్నానికి పంచమరాహు మంచిదండి. మన రీసెంట్గా ఒక ఫేమస్ ఫిలిం స్టార్ కూడా చెప్పారు, భావితరాల్లో రాహుల్ గాంధీ గారు ఒక అభ్యుదయ నాయకుడు, యువతకి ఆదర్శవంతమైన నాయకుడు అవుతారని చెప్పారు. అలాంటి ఏమైనా కనపడుతుంది? చంద్రమహాదశ వచ్చినప్పుడు ఆయన ఏమైనా ఒక వెలుగు వెలగాలండి. ఈ రవి అయిపోవాలండి. రవి అయిపోతే కానీ కొద్దిగా ఇలా. గోపికృష్ణ గారు, మీ యొక్క విశ్లేషణ రాహుల్ గాంధీ గారి యొక్క న్యూమరికల్ నెంబర్ ప్రకారము ఆయన పొలిటీషియన్గా నిజంగా చాలా మంది ఏమంటున్నారంటే 2024 చాలా అనుకూలంగా ఉంటుంది దానికి. ఇంకొకటి కూడా చెప్పండి. తులాలగ్న జాతకులు ఏంటంటే కొత్త ఇప్పుడు గాంధీ గారిది కూడా తులాలగ్నం. అంటే వాళ్ళు పెద్ద ఇవన్నీ కనిపెట్టడంలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. అంటే యుద్ధాలు చేయడం, అంటే మౌనంగా సాధించుకురావడం ప్రతిదాన్ని, అలాంటివి ఎక్కువ చేస్తారు వాళ్ళు. తులాలగ్న జాతకులకి స్ట్రెంగ్త్ ఎక్కువ అండి. ఓకే సార్, మీరు చెప్పండి. సో రాహుల్ గాంధీకి ఏంటంటే పాలిటిక్స్లో 2 రకాల లీడర్స్ ఉంటారు. ఒక లీడరు లైక్ చంద్రబాబు కానీ, ఎన్టీఆర్ కానీ, వాళ్ళంతా వారి నెంబర్ ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళందరినీ 1 and 9లో ఉంటారు. 1 and 9 ఉన్నప్పుడు వాళ్ళు లీడ్ చేస్తే వెనకాల వాళ్ళు రావాల్సిందే. రాహుల్ గాంధీ చిత్రంగా ఆయన నెంబర్ 8
నేను లీడర్ని, నెంబర్ 8 వాళ్ళు ఏంటంటే కొంచెం సార్ అందరితో వస్తారు కదా కలిసి వెళ్దాం అని చుట్టుపక్కల నలుగురితో కలుపుకొని వెళ్తారు. ఇది 2 డిఫరెన్స్ అనమాట. 1 and 9 ఏమో ఇక 1 man షో ఒంటరిగా వేటాడుతుంది. రాహుల్ గాంధీకి ఏంటంటే నెంబర్ 8 కాబట్టి అందరూ వస్తారు. అయితే 8 శనికి ఇంకోటి ఉంది, మనం ఎంత నేను శని 8 అన్నా కూడా మనం వద్దనుకున్నా కూడా అతుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీకి ఇప్పుడు చంద్రబాబు అతుకుపోయిన కారణం కూడా అంతే అన్నమాట. చంద్రబాబు చాలామంది రాహుల్ గాంధీకి కలిసి వస్తారు. ఎందుకంటే మొట్టమొదటి ఆయన పెద్ద పాజిటివ్ రాహుల్ గాంధీలో ఏంటంటే సింప్లిసిటీ మనం చూస్తున్నాం. ఎందుకంటే నెంబర్ 8 వాళ్ళు చూడండి, ఇప్పుడు నెంబర్ 8 వాళ్ళు రేపు ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ మల్టిపుల్ అయినా కూడా మీరు డ్రెస్ కోడ్ చూడండి. అసలు కాబోయే అసలు ఆ డ్రెస్ కోడ్ మనం గెస్ట్ చేయలేం కదా సైకాలజీగా. ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అని డౌట్ కూడా వస్తుంది, అంత సింప్లిసిటీగా ఉంటారు. ఇవన్నీ మనం జనరల్ అనాలిసిస్. కమింగ్ టు న్యూమరాలజికల్ దాంట్లో డ్రెస్ కోడ్ అట్లా సింప్లిసిటీ ఉన్నా కూడా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అందరినీ కలుపుకొని పోయి ఫ్రెండ్షిప్ అవుతారు. ఎనిమిస్ చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీని పాయింట్ అవుట్ చేసి ఏదైనా చెప్తామా పొలిటికల్గా అంటే ఏ పాయింట్ దొరకదు. ఎందుకంటే గర్వం లేదు, షార్ట్ టెంపర్మెంట్ లేదు, అందరితో కలిసిపోతుంది. పదవి వ్యామోహం లేదు, ఫస్ట్ ఆయన పదవి వ్యామోహం లేదు. మీరు ఏదో అనుకుంటున్నారు పదవి వ్యామోహం అంటే ఇప్పటికి ఎప్పుడు ముఖ్యమంత్రి ఎన్నో రాష్ట్రాలకి. ఇప్పుడు అదే ఇక్కడ మనకు కంపారిజన్ పొలిటికల్ చేయొచ్చు. ఇదే కనుక మనం ఆంధ్ర సైడ్ వెళ్ళిపోతే జగన్ ఏమంటాడు, నేను సీఎం అవుతా, ఐ వాంట్ టు బికమ్ సీఎం అని అయిన దాంట్లో ఎక్కువ వస్తుంది. అంటే ఈయన గట్టి సీఎం కావాలన్నది మెయిన్ టార్గెట్ ఒకటే. ఏదన్నా కానీ బై హుక్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ సేమ్ ఐ వాంట్ సీఎం. గోపికృష్ణ గారు, గోపికృష్ణ గారు మీరు ఇందాక న్యూమరాలజీ అండ్ సైకాలజీ రెండు ఒకటే అన్నారు కాబట్టి మీరు అన్నటువంటి నేను ముఖ్యమంత్రి కావాలన్నట్టు ఆలోచన ఆర్డినరీ కార్పొరేటర్ దగ్గర నుంచి ఆ జెండా పట్టుకొని నడిచే వాళ్ళందరికీ కూడా అది ఇమాజినేషన్ ఉంటుంది. సో అది వాళ్ళ జన్మించిన నెంబర్ ఇంపాక్టా లేకపోతే దే ఆర్ డెస్టైన్డ్ టు బి ఫెల్ట్ లైక్ దట్? అంటే మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఇమాజినేషన్ ఎవరు నంబరు పోవే ఊహలు నువ్వేంటి అవుతావు అని అంటే కొట్టేస్తారు అక్కడ. ఇమాజినేషన్ వేరు, స్ట్రాంగ్ విల్ వేరు. లైఫ్ గోల్ ఒకటే, మిగతావన్నీ ఏమి ఉండవు. లైఫ్ గోల్లో ఐ వాంట్ టు బికమ్ సీఎం అనేది ఆయన టార్గెట్ అయింది. మిగతా అందరు ఇప్పుడు నేను కూడా సీఎం కావచ్చు అనుకోవచ్చు, నవ్వుకుంటారు. అంటే ఇమాజినేషన్ అవుతుంది. ఇమాజినేషన్ కాదు జగన్ది, స్ట్రాంగ్ విల్ ఉంది. వాట్ ఎవర్ ద రీజన్, మోటివ్ ఏదైనా కావచ్చు. ఎందుకు అవుతున్నాడు అన్నది మన క్వశ్చన్ పక్కన పెడితే ఇప్పుడు సీఎం కావాలి. ఆ సీఎం కావాల్సింది కూడా ఇప్పుడు చంద్రబాబు చారిత్రక అవసరం అంటుంటారు. ఇక్కడ ఇద్దరు వాడుతున్నారు, ఇద్దరు చంద్రులు వాడుతున్నారు. ఏది ఈసారి పాటు చారిత్రక అవసరం, హిస్టారికల్ నీడ్ అంటున్నారు. అలాగా ఇది మటుకు ఇట్స్ మై నీడ్. సీఎం కావటం అనేది మై నీడ్, మై నెసెసిటీ అండ్ మై టార్గెట్. బలంగా దాన్ని టార్గెట్ పెట్టుకుని ఆ ఒక్కదాని మీద తిరుగుతున్నాడు, మిగతా అంతా అనవసరం ఆయనకి. అంతవరకే వెళ్తున్నాడు ఆయన. సెంటర్తో మీరు చూడండి పక్క ఎక్కడ లేదు, సెంటర్తోని వాళ్ళతోనే ఎక్కడ లేదు, ఏ కనెక్షన్స్లో. ఓన్లీ మై లిమిట్ ఈజ్ ఆంధ్ర, ఐ వాంట్ టు బికమ్ సీఎం. కాబట్టి ఆ కోణంలో ఆయన వెళ్తున్నాడు. రాహుల్ గాంధీ దగ్గర అది లేదు. ఇప్పుడు 2 మైనస్ పాయింట్లే కదా. మిగతా విమర్శిస్తారు జగన్ని, ఏముందని పదవికాంక్ష ఉంది, సీఎం అవుతాడు అంటున్నాడు, అంటే ప్రజాసేవలు మిగతా ఏం లేవు. ఆయనతో పాటు అందరు రారు. జగన్తో పాటు వెరీ డిఫికల్ట్, ఎవరిని నమ్మడు, ఎవరి దగ్గర రానివ్వడు. ఆయన సైకాలజీ ప్రకారం అట్లా ఉంటుంది. ఆయన నెంబర్ 5 and 8. 5 ఏమో మేధావి బుద్ధుడు, 8 ఏమో నేను ఒంటరిగానే ఉంటాను, ఎవరు రావద్దు అంటాడు. ఇక్కడ వచ్చేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ బయట రాహుల్ గాంధీ కాబట్టి అందరితో కలుపుకొని పోదామంటారు. వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే రాహుల్ని సపోర్ట్ చేస్తే మనకి ఇది రావచ్చు. ఈయన ఇప్పుడు ఇలాగే ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచర్ అనేది ఈయనకు వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ 8 ఈజ్ ఆల్వేస్ హెల్పర్. 10 మందికి హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ ఉన్నాయి ఓవన్గా. ఎక్కడ స్వార్థం అన్నది దాంట్లో లేదు. ఏది నెంబర్ 8 వాళ్ళు స్వార్థం ఉండదు, నువ్వు ఉన్నది ఇచ్చేయటమే. లేకపోతే అక్కడిది ఇక్కడ రావటం అన్నది సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ గల్లి తిరుగుతుంటే నా వాతావరణం మనం చూసి నెంబర్ 8 ఎలా ఉంటారు. కాకపోతే డ్రెస్ కోడ్ వేరే ఉంది. నెంబర్ 8 వాళ్ళు బ్లాక్ డ్రెస్లో వెళ్ళాలి, వైట్ డ్రెస్లో వెళ్తాం. డ్రెస్ని బట్టి మనం చేయలేం. డ్రెస్ సూర్యుడికి సంబంధించి నెంబర్ 1. కాబట్టి అది రాహుల్ గాంధీకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు మనం ఎంతోమంది ఇండియాలో చూసాం. దేవగఢ్ లాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నారు, ఎట్లా అయ్యారా నెంబర్ 2 కూడా ఉంది రాహుల్ గాంధీకి. ఆయన వాజ్ అన్ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్, ఎవరు ఊహించలేదు. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎన్టీఆర్ లాగా ఇది ఉందా, లేకపోతే వ్యూహకర్తన చంద్రబాబు లాగా ఇవన్నీ లేకపోవచ్చు. కానీ ఈ రాబోయే 2019లో పరిస్థితులు పాలిటిక్స్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళందరికీ యూనిట్ అవుతారు. ఎవరైతే ఇప్పుడు మోడీ గారికి యాంటీ ఇన్కమ్నెస్ అవుతుందో 100 మంది ఉంటారు, ఏ ఒక్కరు అక్కడ సపోర్ట్ లేదు. వీళ్ళందరికీ ఏమవుతుంది, ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎట్లయితే ఇప్పుడు మహాకూటమిలో, ఇప్పుడు మన ఆంధ్రాలో మహాకూటమి అంటే ఎక్కువ మంది దేనికి ఇస్తాం, మేజర్ రోల్ దేనికి ఇస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం. ఇప్పుడు మన మాట డిస్కషన్లో కూడా ఇంకా చిన్న చేతిగా మహాకూటమిలే కదా. మనం ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే వీళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని ఉన్నాయి దాంట్లో, సిపిఐ టీజీస్ ఉన్నాయి. అక్కడ కూడా నార్త్ మొత్తం ఇండియాలో చూసుకున్నప్పుడు అందరూ కూడా రాహుల్ గాంధీ ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు? 2 స్వార్థాలు ఉంటాయి. ఒకటి, ఈయన్ని కనుక ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఆయన నెంబర్ 8 కాబట్టి రేపు పొద్దున్న స్టేట్ కంపెనీ హెల్ప్ చేస్తారు. ఒకటి, మనం ఆయనతో పాటు వెళ్ళొచ్చిన ఒక థియరీ ఉంది. దీంతో విజయం సాధించే అవకాశం రాహుల్ గాంధీకి 2009లో చాలా ఉంది. సార్ మీరు ఎలా రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా మేడం, నరేంద్ర మోడీ గారి జాతకం, ఆయన ఫ్యూచర్లో ఒక బలమైనటువంటి అంటే ఒక బలమైనటువంటి నాయకత్వ లక్షణాలని భారతదేశంలో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక పరిష్కార మార్గ రూపంలో తీసుకొచ్చేటువంటి జాతకమా మహారదశల అంతర్దశ ప్రకారము, లేకపోతే ఆయనకు కూడా ఏమైనా రాజయోగం కానీ సింహాసన యోగం కానీ
ఏమైనా బలహీనపడే లక్షణాలు కనపడుతుంది? బలహీనం ఏం పడ్డగానే ఆయన 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 ఓకే. ఆయన రాజయోగం ఉందండి మళ్ళా. సో మళ్ళీ మళ్ళీ ఆయన ఉన్నతమైన ఆయన పదవిని ఆయన కాపాడుకున్నటువంటి యోగం ఆయనకు ఉందంట. ఉంది, కానీ అది ఎంతకాలం ఉంటుందన్నది చెప్పలేం. అంటే ఈసారి కూడా ఆయన సంపూర్ణమైనటువంటి మెజారిటీతో వచ్చేటువంటి కనపడుతుందా, లేకపోతే మళ్ళీ కర్ణాటక లాంటి పరిస్థితి దేశానికి ఏర్పడేది? మెజారిటీ తగ్గుతుంది ఆయనకి. మెజారిటీ తగ్గుతుంది. మెజారిటీ తగ్గుతుంది అంటే ప్రజల్లో ఫాలోయింగ్ తగ్గేటువంటి పరిస్థితులు జాతకం చెప్తుంది. అవునండి, కానీ ప్రధానమంత్రి అవుతారు, ఆయనే అవుతారు. అంటే ఆయన ప్రధానమంత్రి యోగం అన్నది జాతకంలో, ఆయన జాతకంలో ఏ గ్రహం ఎక్కువగా శాసిస్తుంది? అంటే లగ్నంలోకి ఇప్పుడు గోచార రీత్యా లగ్నంలో గురువు వచ్చాడు. అంటే అన్ని గ్రహాలు గురువు ముందరికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రేపు జనవరి 24 నుంచి అన్ని పాపగ్రహాలు గురువు ముందరికి వెళ్ళిపోతున్నాయి. 2 సంవత్సరాలు కూడా స్వక్షేత్రంలో కూడా వస్తాడు గురువు. వస్తాడు. స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు శని వెనక గురువు వెనక చూసుకోవాలండి, అది ఒకటి చూసుకోవాలి. గురువే వెనకాతలు ఉంటాడు. తర్వాత 2021 తర్వాత గురువు శని ముందరికి వెళ్ళిపోతాడు. అప్పుడు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అది నీచ స్థానం. నీచని కాదు, నీచా వచ్చావు కాదండి, అది వదిలేసేయండి. అది శని అంటే లగ్నాత్తు 3వ ఇంట్లోకి వస్తాడు ఆయన లగ్నం నుంచి. ఆయన ఉచ్చిక లగ్నం అనురాధ నక్షత్రం. ఆ అనురాధ నక్షత్రం అవడం వల్ల ఏంటంటే 3వ ఇల్లు ఆయనకి పాపస్థానం. 3, 4 అంటే ఈ లగ్నం విష్ణాంశ లగ్నం, అది కన్ఫర్మ్. నక్షత్రం శివాంశ నక్షత్రం. దానివల్ల ఏంటంటే ఆయనకి అన్ని కొద్దిగా ఉల్టా పుల్టా అవుతాయి. ఇప్పుడు 3వ ఇంటి వాడు 3వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల అవుతుంది. పంచమాన్ని చూస్తాడు కదండి, అప్పుడు పదవి దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. సో అంటే సివియర్ కాంపిటీషన్ ఉంటుంది ఆయనకు కూడా. అయితే అంటే ఆయనకి ఆల్టర్నేటివ్ లీడర్స్ని కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు తయారు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడచ్చు. అయితే ముదిగొండ గారు ఏమంటారు మీరు కన్క్లూజన్గా? నరేంద్ర మోడీ గారి జాతకం ఎలా మనం సంఖ్యాశాస్త్రపరంగా? ఓన్లీ నెంబర్స్ ఉంటాయి ఆయనకి. ఆయన లక్కీ నెంబర్స్ కూడా తెలుసు, మనకి తెలుసు, మీకు తెలుసు. ఆయన 5 and 8లో ఉంటారు. 8 ఈజ్ సాటర్న్, 5 ఈజ్ బిజినెస్, బుధుడు సంబంధించిన. డిమానిటేషన్ దగ్గర నుంచి ఏవైతే ఇప్పుడు ఈ మధ్య 4 కాలం పెట్టాడో ఆయన ఎక్కువ ఫాలో అయితే సాటర్డే లక్కీ డేస్, లేదా 8 సిరీస్ 17th రోజు అప్పుడు పార్లమెంటు ఉప ఎన్నికలు జరగటం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. 8, 17 and 26 ఈ డేట్లు అనేవి లక్కీ డేట్స్. పొలిటికల్గా ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి మనం తెలిసిపోతుంది అక్కడి నుంచి. భవిష్యత్తులో కూడా అదే ఫాలో అవుతారు. సో 8 and 5 దాంట్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆయన ఈ 4 సంవత్సరాలకి కొత్తలో చూసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చాలా ఉండి ఆయన డేట్ ప్రకారం ఈజ్ ద వన్ మొత్తం ఇండియా ముందు తీసుకోవచ్చు అనుకున్న ఫస్ట్ 4, 5, 6 months దాకా ఉంటుంది. అయితే శనికి ఇంకోటి ఏముంటుందంటే ఇండివిజువల్గా ఉంటే బాగానే ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ఉంటాయి పక్కన. ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు కాంబినేషన్స్ అనుకుంటాం. ఈ కలయిక వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం 2019లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారా ఇంకెవరు అవుతారా అనేది టూ అర్లీ టు ప్రెడిక్ట్. ఎందుకంటే న్యూమరాలజీకి కొన్ని నెంబర్స్ కావాలి. 2019 అన్న తెలుసు. జనరల్గా మనం న్యూమరాలజీ ప్రకారంతో ఆయన సెలెక్ట్ చేసుకుని మే ఆర్ ఆగస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం యాజ్ పర్ న్యూమరాలజీ. అయితే అది కన్ఫర్మ్ కాలేదు కదా, ఆగస్ట్ ఎప్పుడైనా డిక్లేర్ కాలేదు, లేదా సెప్టెంబర్ డిక్లేర్ కాలేదు. అది ఇట్ కుడ్ బి జూలై, ఇట్ కుడ్ బి ఆగస్ట్, వాట్ అంటే 6 months బిఫోర్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మోడీ అవుతారా లేదా ఇంకెవరు అవుతారు 2019లో అంటే మోడీ జాతకం మన దగ్గర ఉంది. ఆ 2019 సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ డేట్ ఎలక్షన్, మనం 7th అనుకున్నాం, ఇక్కడ ఏ డేట్ అవుతుందో చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడలాగే మహాకూటమిలాగే అక్కడ కూడా మరి మోడీకి క్యాండిడేట్ లేరు. ఇప్పుడు 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. 2019లో అయ్యా మళ్ళీ మోడీ వచ్చేస్తారు సార్ అంటారు. ఎందుకు వచ్చేస్తారంటే మోడీ చాలా బలంగా ఉన్నాడని కాదు, ఆపోజిట్ చాలా వీక్గా ఉంది. ఆపోజిట్ కాంగ్రెస్లో ఎవరు లేరు. సో అది కన్క్లూజన్ అంటే 2000 ఇప్పటికైతే 20 to 30% ఆయన చరిష్మా ఉంది. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు యాజ్ టుడే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మొత్తం ఇండియాలో 25 to 30% ఉంది. 2019లో ఇంకొన్ని తప్పటడుగులు వేస్తే కదా వేస్తారు కూడా, వేయించబడతాడు ఆయన. అవకాశం ఉంది, వేయించబడతాడు. కాబట్టి ఆటోమేటిక్గా 2019 కనుక ఈ డేట్లో అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుని అవతల ఆపోజిట్గా చూస్తే మటుకు గెలుస్తాడని చెప్పొచ్చు. ఒకవేళ 99%, ఒకవేళ 19 గెలిచినా కూడా అతి స్వల్ప మెజార్టీతో అయ్యాడు అని అనిపిస్తాడు. అంతకంటే బంపర్ మెజార్టీ మోడీకి రాదు. థ్యాంక్ యూ ముదిగొండ గోపికృష్ణ గారు, అలానే నాగమణి గారు. మీ యొక్క మీరు సాంకేతిక పరంగా ఉన్న సమాచారాన్ని పూర్తిగా, ముఖ్యంగా ఎలక్షన్ ఫలితాల తర్వాత ఎటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, గ్రహస్థితి ప్రకారము, సంఖ్యాశాస్త్ర ప్రకారం ఎలాంటి చోటు చూసుకోబోతుందని స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఇద్దరికి కూడా. ఇది ఇవాళ రాజయోగం కార్యక్రమం. మళ్ళీ రేపు 4 గంటల నుంచి 5 గంటల వరకు మేము ఉంటాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.